హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అన్ని పేపర్‌లో ఆర్టీసీ బస్సులు, ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి, బస్సుల బంద్ గురించి ఒక వార్తని దాదాపు అన్ని పేపర్‌లో ఇచ్చినాయి. దాంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఓటుకు నోటు కేసు ఈరోజు సుప్రీం కోర్ట్‌లో అంటే వారే ఏశారు పిటిషను. ఇది ఏసీబీకి సంబంధించిన కేసు కాదు. ఎన్నికల చట్టాల కింద కేసును విచారణ చేయండని. ఆ కేసు ఈరోజు విచారణ ఉంది. దాంతో పాటు తెలంగాణ హైకోర్ట్‌లో కాళేశ్వరం పైన కేసుంది. ఆ కేసుకు సంబంధించి కూడా ఈరోజు ఒకవైపు కాళేశ్వరం కేసు, అది కేసీఆర్ కుటుంబానికి సంబంధించి, కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు సంబంధించి. హరీష్ రావు, కేసీఆర్ అందులో ఉన్నారు. దాంతో పాటు మిగతా అధికారులు ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వం కాళేశ్వరం కేసు పైన స్పీడ్ చేస్తే, ఇంకొక వైపు సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి పిటిషన్ పైన కూడా ఈరోజు విచారణ ఉంది. ఏమొస్తది ఈ తీర్పు 2 కేసులలో అనేది, ఈ 2 రాజకీయ నేపథ్యం ఉన్న కేసులు, రాజకీయానికి లింక్ అయిన కేసులు. ఇది ప్రధానంగా అన్ని పేపర్‌లో ఇది ఒక వార్తగా ఉంది. ఆర్టీసీ సమ్మె, కాళేశ్వరం కేసు, దాని తర్వాత ఓటుకు నోటు కేసు. ఈ 3 అంశాలు ప్రధానంగా అన్ని పేపర్‌లో ఉన్నాయి. ఈ 3 అంశాల విషయంలో 3 ఆటి విషయంలో ఏ పేపరు ఎలా వార్తలు రాసిందనేది ఒకసారి చూద్దాం. దాంతో పాటు రైతు భరోసా సంబంధించి మొన్న కాటారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండవ విడత రైతు భరోసా రిలీజ్ చేశారు. వాస్తవంగా మొదటి విడత ఫిబ్రవరి 22న రిలీజ్ చేశారు. అక్కడ నుంచి 15 డేస్‌లోనే రెండో విడత రైతు భరోసా రిలీజ్ అన్నారు. 15 డేస్ పోయింది. 1 మంత్ తర్వాత రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ 1 మంత్‌కి కూడా స్టార్టింగ్‌లో అంటే రెండో విడత రైతు భరోసా ఇంకొక వారం 10 రోజుల్లో రిలీజ్ చేస్తారనంగా లీకులు ఇచ్చారు ప్రభుత్వ అధికారులు. ఎకరానికి మొదటి విడతలో 1 ఎకరం వరకు ఏసినాం. రెండో విడతలో 2-5 ఎకరాల వరకు ఏస్తారని చెప్పారు. రైతు భరోసా జమ. కానీ మళ్ళీ 1 ఎకరానికి మాత్రమే ఏశారు. రెండో విడతలో కూడా ఎకరానికి ఏశారు. మరి మిగతాది ఏంటి పరిస్థితి ఎప్పుడు? అంటే దానికి మళ్ళీ ఒక నెల, 2 నెలలు టైం పట్టిద్దో తెలవదు. కిస్తీల వారీగా, విడతల వారీగా రైతు భరోసా ఏసే పద్ధతి. అది కూడా ఆ కిస్తీలు, విడతలు చెప్పిన డేట్ ప్రకారం ఇవ్వట్లే. ఇప్పటికీ దాదాపు వీళ్ళు చెప్పిన అసలు డేట్లకి డిసెంబర్‌లో ఏయాల్సిన రైతు భరోసా ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్గొండ బహిరంగ సభలో చెప్తూ మున్సిపల్ ఎన్నికలు కాంగానే అన్నాడు. అప్పుడు ఏయలేదు. మార్చి 22కి 1 ఎకరానికి ఏశారు. ఏప్రిల్ 20కి ఇంకొక ఎకరానికి ఏశారు. మరి మే 20కి ఇంకొక ఎకరానికి, ఇట్లా ఎకరాలకి ఏసుకుంటూ పోతే ఒక 5, 6 ఎకరాలు పోయేటాళ్ళకి 6 నెలలు పట్టింది. మళ్ళా జూన్‌లో రెండో విడత, ఇంకొక విడత ఖరీఫ్‌కి సంబంధించి రైతు భరోసా వస్తది. ఇట్లా ఇచ్చుకుంటూ పోతే ఏంటి పద్ధతి అని మొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల బహిరంగ సభలో కూడా ఈ కిస్తీలేంది? ఈ కథ ఏంటి? అంటే రైతులకు రైతు భరోసా రావాలన్నప్పుడల్లా కేసీఆర్ ఒక బహిరంగ సభ పెడితే ఇంకొక ఎకరానికి ఇస్తా ఉంటారా? మొదటి విడతలో ఇచ్చారు. రెండో విడత కేసీఆర్ బహిరంగ సభ డేట్ చూసి ఆ డేట్ రోజే ఖచ్చితంగా ఇచ్చారు. మళ్ళా ఒక బహిరంగ సభ పెట్టాలని వారు సవాలు కూడా ఇచ్చారు. అయినా ప్రభుత్వంలో మళ్ళా రేపు మాపు ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక మీటింగ్ తీసుకోబోతుందట వరంగల్ వేదికగా. రైతు సంబంధించి రైతుకు సంఘీభావ సభ అని చెప్పి. అంటే అక్కడే రైతు డిక్లరేషన్ అని కాంగ్రెస్ పార్టీ ఒక సభ పెట్టింది అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ సభలు పెట్టి రైతు డిక్లరేషను, ఎస్సీ, ఎస్టీ, బీసీ డిక్లరేషను, ఇటువంటి మహిళా డిక్లరేషను, నిరుద్యోగుల డిక్లరేషన్ అని పెట్టారు. ఆ ఏరియాలోనే మళ్ళా సభ పెట్టి వాళ్ళకి సంఘీభావ సభలని చెప్పి రైతుల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. డిక్లరేషన్ పేరుతోని మేము సంఘీభావం తెలుపుతున్నాం, సంఘీభావ సభలు పెట్టబోతున్నట. మరి ఆ సంఘీభావ సభ కల్లా మూడో విడత రైతు భరోసా వస్తదా? వస్తే ఎంతొస్తది? అసలు మళ్ళీ ఎప్పుడిస్తారు? ఎన్ని ఎకరాలకు ఇస్తారనేది పెద్ద క్వెషన్ మార్క్ అయింది. ఇప్పటికే రైతు భరోసా విషయంలో రైతుల్లో చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన చాలా తీవ్రమైన వ్యతిరేక చర్చ జరుగుతుంది. అయినా వాళ్ళకి అందుతుందా ఇన్ఫర్మేషన్ అందట్లే తెలవదు గానీ, అదే నాన్చుడు, అదే ఆలస్యం, అదే దిమాక్కి కనిపిస్తుంది. మొత్తానికి రైతు భరోసా ఇస్తాను అనుకుంటున్నారు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందంటే, నేను నా చేతుల మీదనే కాటారంలో, నరిమెట్టలో రిలీజ్ చేసిన కాబట్టి ఇక మొత్తం రైతులు అనుకుంటారని. ఇది మీ చేతులతోనే, ఇంకోళ్ళ చేతులతోనే కాదు. ఆటోమేటిక్‌గా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి రైతు బంధు వస్తుంది. అకౌంట్‌లో పడుతుంటాయి. ఇక ముఖ్యమంత్రి గారు పోయి అట్టహాసంగా బహిరంగ సభలు పెట్టి లాంచ్ చేసి ల్యాప్‌టాప్‌లు ఓపెన్ చేసినంత మాత్రం రైతులు అబ్బా! ముఖ్యమంత్రి నంబర్ 1 పని చేసిండు అనుకోవడం మీరు పెట్టిన స్కీమ్ కాదు ఇది. కేసీఆర్ ఉన్నప్పటి నుంచి నడుస్తున్న స్కీము. కేసీఆర్ ఉన్నప్పుడు దానికి ఇప్పటికి పోల్చుకుంటున్నారు. ఆ పోలికలో మీరు ఫెయిల్ అయితున్నారు. మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు ప్రజలు, వ్యతిరేకిస్తున్నారు. దాన్ని అర్థం చేసుకొని కనీసం దాన్ని ఒక ట్రాక్‌లో పెట్టే పని చేయండి. ఇది
రైతు భరోసా సంబంధించి ఈసారి కూడా ఎకరానికి రైతు భరోసా అని చెప్పి సాక్షి పేపర్ ఒక వార్తనిచ్చింది. యాసంగి సీజన్లో రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం విడుదల చేసిన రెండో విడత నిధులు మంగళవారం రైతుల ఖాతాలో జమ అయ్యి ఈ విడతలో 45,11,947 మంది రైతులకు రైతుల బ్యాంక్ ఖాతాల్లో 2,206 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. కానీ ఒక ఎకరానికి మాత్రమే. మిగతావి ఎప్పుడు అనేది చెప్పట్లేదు అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. ఇగో యాసంగి సీజన్లో రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం విడుదల చేసిన రెండో విడత నిధులు మంగళవారం రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ విడతలో 45,11,947 మంది రైతులు బ్యాంక్ ఖాతాల్లో 2,206 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది. గత నెలలో నర్మెట్టలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా మొదటి విడతలో భాగంగా 3,446 కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ రెండు విడతల్లో కలిపి 5,653 కోట్లు 71,05,000 మంది రైతుల ఖాతాలో జమ అయ్యాయి. రెండు విడతల్లోనూ యాసంగి సీజన్ కోసం రైతుల ఖాతాలో జమ చేయాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా గత నెలలో రైతుల ఖాతాలో జమ చేసింది. ఇదంతా ఓకే. మూడో విడత సంగతి ఏంటి అనేది చూడాలి ఇప్పుడు. రైట్. రెండో విడతలో కూడా మరో ఎకరానికి మాత్రమే ఇచ్చారు. పూర్తి స్థాయిలో రైతులందరికీ రైతు భరోసా నిధులు జమ కావాలంటే మరో 3,400 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. వచ్చే నెల రోజుల్లో మిగతా మొత్తాన్ని కూడా జమ చేయనున్నట్టు వ్యవసాయ శాఖ తెలిపింది. కాగా రైతుల సంక్షేమానికి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందట. వచ్చే నెల అంటే ఎప్పుడు? మేలోనా, జూన్లోనా అని చెప్పి. రైట్. ఇది ఒక వార్త అయితే రైతులకు సంబంధించి ఆంధ్రజ్యోతి. రైట్. నేడు పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు. సిబిఐ విచారణ కేంద్రంపై సీఎం ఒత్తిడి. లేదంటే ఢిల్లీలో ధర్నా చేస్తామని లేఖ. బీఆర్ఎస్లో టెన్షన్, ఢిల్లీకి హరీష్ రావు. హైకోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే ఏం చేయాలన్న దానిపై లాయర్లతో చర్చలు జరుపుతున్నారు ఒకవైపు వాళ్ళు. ఇంకొక వైపు ఓటుకు నోటులో స్టే ఎత్తేస్తే రేవంత్ జైలుకే. సీఎం పదవి ఊడిపోవడం ఖాయము. కేసీఆర్కు పోటీగా ముఖ్యమంత్రి సభ పెట్టడం సిగ్గుచేటు. కేసీఆర్ ఆదేశాల మేరకే నేను మరో ఇద్దరం కలిసి ఢిల్లీకి వెళ్ళాను. దాచిపెట్టేది ఏమీ లేదు అందులో అని చెప్పి హరీష్ రావు నిన్న ఓటుకు నోటు కేసు గురించి ఈరోజు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఉంది. అది రేవంత్ రెడ్డి గారు వేసిన పిటిషనే. ఆ పిటిషన్లో రేవంత్ రెడ్డికి సంబంధించి ఎట్లా వస్తుంది, అనుకూలంగా వస్తుందా ప్రతికూలంగా వస్తుందా తీర్పు. వారు వేసిన కేసు ఏంటంటే రేవంత్ రెడ్డి గారి పైన ఓటుకు నోటు కేసు పెట్టింది అప్పుడున్న ఏసీబీ. అది ఏసీబీ పరిధిలోకి రాదు. యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధం లేదు. అది కేవలం ఎన్నికలకు సంబంధించిన చట్టాల కింద తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సరే, ఏ చట్టం కింద తీసుకున్నా కేసే ఉంటుంది. ఆ కేసు విషయంలో ఒక స్టే ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన. స్టే ఎత్తేస్తే అరెస్ట్ అయ్యి జైలుకి పోతారు ముఖ్యమంత్రి అని హరీష్ రావు కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ అనుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటుందంటే కాళేశ్వరం విషయంలో హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి హరీష్ రావు అండ్ కేసీఆర్కి సంబంధించి సంకటమైన పరిస్థితి వస్తుంది. సిబిఐ ఎంక్వైరీ కోసం గట్టిగా డిమాండ్ చేస్తాం, అవసరమైతే ధర్నా చేస్తారు ఢిల్లీలో అని ముఖ్యమంత్రి గట్టి పట్టుదలతో ఉండట సిబిఐ ఎంక్వైరీ చేయాలని. ఇది ఈ రెండు కేసులకు సంబంధించి ఈరోజు ప్రధానంగా హాట్ టాపిక్ ఉంది. ఈ రెండు రాజకీయ లింక్ ఉన్న కేసులు కాబట్టి ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి. రైట్. రేవంత్ కేసీఆర్ రాహుకేతులట. వారిద్దరూ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని అని ఆయన బండి సంజయ్ చెప్తున్నాడు. బీఆర్ఎస్తో మాకు పొత్తుండబోదు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రేవంత్ కేసీఆర్ రాహుకేతులు. వాళ్ళు ఏమంటారు ఇప్పుడు? రేవంత్ కేసీఆర్ సంబంధించిన పార్టీ నాయకులు వాళ్ళు మీరేంటి అంటారు. వాళ్ళు రాహుకేతులు అయితే మరి మీరేంటి? 8 మంది ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ నుంచి 8 పైసలు తేలే, 8 రూపాయలు రాలే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి. అంటే యాజ్ యూజువల్గా వచ్చే ట్యాక్స్లు అవి కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పెషల్గా తీసుకొచ్చిన ప్యాకేజీలు ఏంటి, స్పెషల్గా వచ్చిన నిధులు ఏంటి? ఆ నిధులతో నీకు ఫలానా జిల్లాలో ఫలానా అభివృద్ధి కార్యక్రమం చేసినాం, మేము 8 మందిని గెలవటం వల్ల, గెలిపించి బీజేపీ పార్టీని ఇక్కడ పంపించడం వల్ల ఇగో ఈ ఉపయోగం, ఈ బెనిఫిట్ జరిగింది రాష్ట్రానికి అని చెప్పడానికి ఒకటి ఉందా? వాళ్ళు రాహుకేతులు అయితే అయ్యారేం కానీ మీ దృష్టిలో మీరేంటి మరి? మీరే గ్రహం? వాళ్ళు రాహు కేతు గ్రహాలు వాళ్ళు అయితే మరి మీరు శని గ్రహమా, లేదు ఏ గ్రహం అవుతారు? ఏమొచ్చింది? ఈ రాజకీయ పొలిటికల్ స్టేట్మెంట్ కాకుండా మీరు ఏమైనా సాధించేది తెచ్చేది ఉంటే కిషన్ రెడ్డి గారు కానీ మీరు కానీ క్యాబినెట్లో మంత్రులుగా ఉండి ఒక్క రూపాయి ఉపయోగం లేదు.
కనీసం ఇద్దరు క్యాబినెట్ మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉన్నారనే సోయి కూడా లేకుండా అయిపోయింది. ఇది ఒక వార్త. ఆంధ్రప్రభ చూద్దాం. రైట్. అధికారుల కమిటీతో చర్చల విఫలం, ఆర్టీసీ సమ్మె షురు, వేతనాలు బకాయిలపై కుదరని ఏకాభిప్రాయం, అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్, ప్రయాణికుల కష్టాలు, ప్రభుత్వం తదుపరి చర్యలపై ఉత్కంఠ, తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు అని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న, ఉద్యోగులు విధులకు హాజరు కావాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చెబుతున్నాడు. ఆర్టీసీ సమ్మె మిడ్ నైట్ నుంచి నడుస్తుంది. అసలే సమ్మరు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మహిళలకు ఉచిత ప్రయాణానికి అలవాటు పడ్డరు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. ఇప్పుడు మరీ హైదరాబాద్ నగరం లాంటి దగ్గర కోట్ల మంది ప్రజలు ఉంటారు. లక్షల మంది ప్రయాణికులు రోజు ట్రావెల్ చేస్తూ ఉంటారు. దాంట్లో మహిళా ప్రయాణికులు కూడా ఉంటారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు, ఉపాధి కోసం తిరిగేటోళ్ళు, ఇటు నుంచి అటు నుంచి వెళ్ళి అనేక పనుల నిమిత్తం బస్సుల్ని వాడుకుంటూ ఉంటారు. చాలా తీవ్రమైన పరిస్థితి. దీంతోపాటు గ్రామాల నుంచి పట్టణాలకి, పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్ళే ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది. దీంట్లో ఆర్టీసీ కార్మికులు ప్రధానంగా ఒక నెల 15 రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన, ఆర్టీసీ పైన ఒత్తిడి తెస్తున్నారు. సమ్మెకు నోటీస్ ఇచ్చారు. ఆర్టీసీ యాజమాన్యంతో డిస్కషన్లు చేశారు. వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ కొత్తగా వాళ్ళు ఏం అడగట్లేదు అనేది వాళ్ళు చెప్తుంది. మేము గెలిస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఎందుకు చేయలేదు, మీరు చెప్పిన మాటే కదా అని వాళ్ళు అడుగుతుంది. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఒకవైపు మెట్రోని అయితే విలీనం చేసుకున్నారు ఆగ మేఘాల మీద. ఆర్టీసీ ఆ మెట్రో విలీనం అనేది మీ మేనిఫెస్టోలో లేదు. ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పి ఆర్టీసీ కార్మికులు ఓట్లు ఎంచుకోవడానికి మేనిఫెస్టోలో పెట్టారు. ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు దాటిపోయింది. ఆ విలీనానికి కనీసం ఎందుకు దాని వైపు అడుగులేయట్లేదు, దానిపైన ఎందుకు ఎక్సర్సైజ్ చేయట్లేదు అనేది వాళ్ళ ప్రధానమైన డిమాండ్. దాంతోపాటు మిగతా డిమాండ్లు కూడా ఉన్నాయి. ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు, పీఆర్సీలు, ఇవి. వీటన్నిటికంటే ప్రధానం ప్రభుత్వంలో విలీనం చేయండి మమ్మల్ని అని చెప్పి. వాస్తవంగా ఆర్టీసీ కార్మికులకి ఈ ఉచిత బస్ ప్రయాణం పెట్టాక వర్క్ లోడ్ ఎక్కువైంది. చాలా తీవ్రమైన ఒత్తిడి ఉంది పని విషయంలో. వాళ్ళకి సరైన ప్రోత్సాహకాలు లేవు. కనీసం విలీనం అని ఇవ్వాలి కదా అనేది ఆర్టీసీ కార్మికులు అడుగుతుంది. దానిపైన మాట్లాడరు. గమ్మత్తు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్య నేతల్లో వీళ్ళంతా ప్రజల్లోకి వెళ్ళి 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం పైన విమర్శలు చేసిన వాళ్ళే. చేశారు రాజకీయం. చేస్తూ ప్రజలకు హామీ ఇచ్చారు. అనేక సెక్షన్ ప్రజలకి, దాంట్లో ఆర్టీసీ కూడా 47 జీవో బాధితులు, 317 జీవో బాధితులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి వాళ్ళకి హామీలు ఇచ్చారు. ఇది ఎంత సమస్య, టీ తాగేలోపు అయిపోయే సమస్య అంటే ఇది అట్లే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికుల దగ్గర పోయి, మీకు నేను వస్తే విలీనం చేసేస్తాం ప్రభుత్వాలు అనడం. ఎందుకు విలీనం కావట్లేదు కనీసం చెప్పట్లేదు. ఎందుకు డిలే అవుతుంది, దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటి, న్యాయపరమైనయా, ఇంకోటే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, చెప్పరు. అందుకే సమ్మెకి పోవాల్సి, అంటే ప్రభుత్వ వైఫల్యం పూర్తిగా ఉంది దీంట్లో. వాళ్ళు ఏదైనా కనీసం ఎక్సర్సైజ్ చేసి మీ ఈ కమిటీ వేసినాం, ఈ కమిషన్ వేసినాం, దానిపైన ఎట్లా చేయాలి ఏందనేది మేము పరిశీలిస్తాం అని చెప్పుకోవడానికి అనుకుంటుందిగా. ఏది లేదు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు, కళ్ళు లేని కబోది ముందు, చెవులు లేని ఇది దాని ముందు చెవుల్లో ముందు శంఖ ముదినట్టు వీళ్ళు అసలు మాట్లాడరు, వినరు, చెప్పరు. వీళ్ళ పని వీళ్ళే. ప్రభుత్వం పరిస్థితి చాలా చాలా విచిత్రంగా ఉంది. ఇప్పుడు రైతుల విషయంలో కూడా అదే జరుగుతుంది. రైతులకి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నాను, 2 లక్షలు రుణమాఫీ చేస్తాను. ఆ 2 ఫెయిల్. 15,000 ఇవ్వట్లేదు, 12,000 ఇస్తున్నాడు. అది కూడా కిస్తీల వారిగా 2-3 కిస్తీలు ఎగ్గొట్టిండు అనే పేరు వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. ఆ ఇచ్చేది కూడా ఎకరానికి నెల నెల ఇచ్చుకుంటూ పోతాడు. రైతు రుణమాఫీ ఫెయిలు, అందరికి ఇవ్వలేదు. వాటన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు మొక్కజొన్న రైతులకు సంబంధించి కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ పెట్టే విషయంలో చాలా అలసత్వం, నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరించింది. ఏదో కంటనీళ్లు తోడటానికి పెట్టారు అక్కడక్కడ సెంటర్లు, కానీ ఆ సెంటర్లో సరైన సౌకర్యాలు లేవు, బస్తాలు లేవు, వెహికల్స్ లేవు, ట్రాన్స్పోర్ట్కి హమాలీలు లేరు. చాలా తీవ్రమైన ఇబ్బందులు. వెహికల్స్ కోసం అయితే అంటే లారీలు ఆ కాంటా వేసిన మొక్కజొన్నల్ని షిఫ్ట్ చేసే గోడౌన్లకు తీసుకోవాలి కదా, మార్కెట్ సెంటర్లలో ఉన్న గోడౌన్కి. ఆ గోడౌన్కి లిఫ్ట్ చేసే వెహికల్స్ లేవు. వెహికల్స్ కోసం రైతులు రోజులు, వారాల తరబడి వెయిటింగ్. దాదాపు 10 రోజులు, 15 రోజుల నుంచి కూడా కాంటాలు వేసి కళ్ళాలలో పెట్టుకొని రైతులు బిక్కు అంటున్నారు, ఎప్పుడు వర్షం అవుతుంది. దీనిపైన దానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి కానీ, సివిల్ సప్లై మినిస్టర్ కానీ, వీళ్ళంతా సీనియర్లే, జూనియర్ మంత్రులు కాదు. సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. వీళ్ళంతా తెలవనోళ్ళు కాదు, గ్రామాలకు టచ్ ఉన్నోళ్ళే, రైతులంటే తెలుసు, రైతుల బాధలు తెలుసు. ఒక్కళ్ళు మాట్లాడరు, పెద్ద పెద్ద మాటలు చెప్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నేను 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అంటాడు. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు కానీ 2034 దేవుడు ఎరుగున ఆయన, మేము నీకు 5 సంవత్సరాలు ఇచ్చిన 5 ఏళ్ళు కరెక్ట్‌గా చేయి, అసలు మా బాధలేందో పరిశీలించు, మాట్లాడు అని వాళ్ళు అడుగుతున్నారు. ఇది చాలా చాలా పెద్ద సమస్య ఉంది రైతులకు సంబంధించి. రైతులు కంపారిజన్ చేసుకుంటున్నారు కేసీఆర్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. రైతుల విషయంలో ఏం చేసిండు రేవంత్ రెడ్డి అని రైతు నిలదీసే పరిస్థితికి వచ్చింది. కేసీఆరే బెటర్ కదా అనే పరిస్థితికి వచ్చింది. ఈరోజు రేవంత్ రెడ్డి గెలిచి కేసీఆర్ ఓడిపోయి కేసీఆర్ హీరో అయిండు రైతుల దృష్టిలో. కేసీఆర్ ఓడిపోవటం వల్ల గెలిచున్నప్పుడే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రకరకాల విమర్శలు వ్యతిరేకం చేస్తాడనేది వచ్చినాయి మీడియా, ప్రజలు, రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా నిజమే అనుకొని నమ్మారు ప్రజలు. కానీ ఈరోజు ఓడిపోయిన తర్వాత హీరో అయిండు కేసీఆర్ అని చెప్పి రైతులు మాట్లాడుతున్నారు. ఓడిపోయి రైతుల మనస్సు గెలుచుకుండు. ఎస్, కేసీఆర్ ఉన్నప్పుడు ఈ దుస్థితి, ఈ దుర్భరమైన పరిస్థితి మనకు లేదు కదా. ఆయన సరే ఏం చేసుకుంటూ చేసిండు కానీ మనకు టెన్షన్గా డబ్బులు వచ్చేది, టెన్షన్గా ఎరువులు కానీ, ఇత్తనాలు కానీ, కరెంటు విషయంలో కానీ, నీళ్ల విషయంలో ఎక్కడ లోటు లేదు అని చెప్పి ఒక చర్చ స్టార్ట్ అయింది. అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లే, ప్రభుత్వంలోని పెద్దలు పట్టించుకోవట్లే. మరి వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తూనే ఉంటాయి, మనకే తెలుస్తుంటే వాళ్ళకేం తెలియదు. ఇది ఆర్టీసీ సంబంధించి సమ్మెకి పిలిపించారు. ఇది ఒక పెద్ద ప్రస్థానం అయ్యే అవకాశం ఉంది, ప్రజల్లో నెగిటివ్ క్యాంపెయిన్ నడిచే అవకాశం ఉంది. అవును, ఢిల్లీ వెళ్ళొచ్చా, అందులో రహస్యం ఏముంది? కాళేశ్వరం కేసులో తీర్పు మీద లాయర్లతో చర్చించడానికే ఢిల్లీ వెళ్ళా. ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ ఇంప్లీడ్ అయింది, దాని మీద లాయర్లతో చర్చించాం. మా అధినేత కేసీఆర్ పంపిస్తేనే ఢిల్లీ వెళ్ళా. కేసీఆర్ స్టేట్స్ మ్యాను, రేవంత్ స్ట్రీట్ మ్యాను. కేసీఆర్ ప్రసంగాన్ని 36 లక్షల మంది చూస్తే రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని 4 లక్షల మంది చూశారు. అది కేసీఆర్ మీద అభిమానం. కరువును ఎదుర్కొనే వ్యవస్థ కాళేశ్వరానికి ఉంది, రేవంత్ రెడ్డికి శుభం కార్డు పడటం తథ్యం. బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు చెప్తుండు. 36 లక్షల మంది కేసీఆర్ స్పీచ్ని చూశారట మొన్న జగిత్యాల బహిరంగ సభ సంబంధించి. 4 లక్షల మంది రేవంత్ రెడ్డి స్పీచ్ చూశారని చెప్పి హరీష్ రావు చెబుతున్నాడు. నేను ఢిల్లీ వెళ్ళింది కరెక్టే, దాంట్లో ఇక రహస్యం ఉంది. వెళ్ళింది అది కేసీఆర్ ఆదేశాల ప్రకారం వెళ్ళి లాయర్లతో మాట్లాడించిన, ప్లస్ ఓటుకు నోటు కేసులు ఇంప్లీడ్ అయిందట బీఆర్ఎస్ పార్టీ. ఏం జరిగిందో చూడాలి. ఇది ఒక వార్త. అయితే వరంగల్లో రైతు ఆశీర్వాద సభ, మే మొదటి వారంలో భారీ బహిరంగ సభ పాల్గొన్న కేసీఆర్. తెలంగాణ పునర్నిర్మాణమే లక్ష్యంగా ఉద్యమ కార్యాచరణ. కేసీఆర్ అధ్యక్షతన 27న తెలంగాణ భవన్లో కీలక సమావేశం. కాంగ్రెస్ డిక్లరేషన్ ప్రకటించిన జిల్లాల్లోనే బహిరంగ సభలు. ఇదే ఇందాక మనం చెప్పింది. వరంగల్లో రైతు ఆశీర్వాద సభట, ప్రజా ఆశీర్వాద సభలతోని ఇప్పటివరకు పెట్టారు. జగిత్యాల్లో పెట్టింది అదే. ఇప్పుడు రైతు ఆశీర్వాదం తీసుకుంటారట. బీఆర్ఎస్ పార్టీ వెళ్ళి రైతులను అడుగుతుంది, మాకు ఆశీర్వదించండి, మమ్మల్ని మేము మళ్ళీ గెలుస్తాం, మీకు మంచి చేస్తాం అని చెప్పి ఆశీర్వాద సభలు పెడతారట. బీసీ ఆశీర్వాద సభ, గిరిజన ఆశీర్వాద సభ, మహిళా ఆశీర్వాద సభ, రైతు ఆశీర్వాద సభ ఇట్లా పెట్టి ఎక్కడ పెడతారు ఇవి అంటే, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడైతే డిక్లరేషన్లు అని చెప్పి పెట్టిందో వరంగల్లో రైతు డిక్లరేషన్ సభ పెట్టింది. రాహుల్ గాంధీ కూడా వచ్చినట్టు నాకు తెలిసి దానికి. అక్కడ కేసీఆర్ రైతు ఆశీర్వాద సభ పెడతారట. సరే, పెట్టే ఆశీర్వాద సభలు కానీ, ప్రభుత్వం చేసే పనులు కానీ రైతులకు మేలు చేసే విధంగా ఉండాలి. ఇప్పటికైనా ఎటువంటి ఆశీర్వాద సభలు చూసైనా ప్రభుత్వం ఒత్తిడి అర్థం చేసుకొని ప్రజల్లో, రైతుల్లో ఏమనుకుంటున్నారో మాట్లాడుకొని పనిచేసే ప్రయత్నం చేయండి. ఈ గప్పాలు కొట్టకుండా నేనేమంటా ముఖ్యమంత్రిగా అని చెప్పకుండా ఉంటే ఉందరు. ప్రజలు గెలిపిస్తే ఎవరు ఉండాలో వాళ్ళు ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ ఇప్పుడైతే ఉన్నారు కదా, ఉన్నది వదిలిపెట్టి భవిష్యత్తు గురించి ఎందుకు? ఇప్పుడు 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చారు, ప్రభుత్వం పరిపాలించమని అవకాశం అది. ఈ 5 సంవత్సరాలు చక్కగా చేయండి ఫస్ట్. ఇది వదిలేసి 2034 ఎందుకు మీకు? ఇప్పుడు ప్రజలు అనుకోరా? ఏనేంద్రా నాయన గెలిపించి మనం సీట్లో కూర్చోబెడితే ఇప్పుడు మనకు చేయాల్సిన పని చేయకుండా 2034 దాకా నేనే అని ఏదో కాంట్రాక్ట్ రాసినట్టు చెప్తుండు అని చెప్పి ప్రజలు నవ్వుకునే పరిస్థితి. అంటే మీరు 5 ఏళ్లలో ఏం చేయమని ఇచ్చారో ప్రజలు, మీరు ఏం చేయాలని హామీలు ఇచ్చారో అవి చేయండి. ఇది రైతు ఆశీర్వాద సభ వరంగల్లో మే మొదటి వారంలో ఉంటుందట. ఎందుకంటే జగిత్యాల్లో బహిరంగ సభ చూసిన తర్వాత, జగిత్యాల్లో ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కూడా ఒక హోప్ వచ్చినట్టుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రజల్లో తిరగాల్సింది, ప్రజల ఆశీర్వాదం కావాలంటే ప్రజల్లో బహిరంగ సభలు పెట్టి కేసీఆర్ బయటికి రావాలని ఒక డిసైడ్ చేసినట్టుంది. ఇది ఒక వార్త.